మహబూబ్నగర్ జిల్లాలో కురిసిన అకాల వర్షం రైతులను నిండా ముంచింది. వందల బస్తాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. కుప్పలుగా పోసిన వడ్ల రాశులు వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. రోజుల తరబడి ధాన్యం కొనకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని రైతులు మండిపడుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. కురిసినటువంటి అకాల వర్షానికి వరిధాన్యం అంతా కూడా తడిసి ముద్దైంది. ప్రస్తుతం మనం భూత్పూర్లో పిఎస్సిఎస్ కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు, నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో అకాల వర్షం కురిసింది. ఈ వర్షానికి వందల బస్తాల్లో ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా తడిసిపోయింది. కుప్పలుగా పోసినటువంటి వడ్లన్నీ కూడా వాన నీటికి కొట్టుకొని పోయాయి. ఇక్కడ కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని మిల్లుకి తరలించకపోవడంతో వందల బస్తాలు ఇక్కడే ఉండిపోయాయి. నిన్న సాయంత్రం సడన్గా కురిసినటువంటి వర్షంతో వందల బస్తాల్లో ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా పూర్తిగా తడిసి ముద్దయింది. దాదాపు 100 మంది రైతుల ధాన్యం అంతా కూడా నీటిపాలైపోయింది. ఈ అకాల వర్షంతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. ఈ యాసంగి సీజన్లో అనేక కష్టాల కోర్చి సాగు చేసినటువంటి రైతన్నకు తీరా ధాన్యం అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన తర్వాత ఈ అకాల వర్షం తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాన్ని మిగిల్చింది. ఏం జరిగింది, ఎన్ని రోజులైంది ఇక్కడ ధాన్యం తీసుకొచ్చి? బాగానే వారం రోజులకు అవుతుంది. కానీ తూరు బట్టాలు ఇవంటే కూడా తీసుకొచ్చినాక కూడా మాకు టోకెన్ ఇచ్చి కూడా 20 రోజులకు వస్తుంది. మేము తీయడం వల్ల కూడా ఇంతవరకు బ్యాగులు ఇవ్వట్లేదు. ఏమనంటే ఇస్తాం ఆగండి అంటుండ్రు. సరే బ్యాగులు ఇచ్చిన వాళ్ళు కూడా కొంతమంది తరిసిప్పు ముద్దయిపోయిన కూడా ఉన్నారు. గొప్పలపూర్కి వెళ్ళి వచ్చినాం మేము, మా విలేజ్ గొప్పలపూర్. కానీ వీటికి సెంటర్కి తీసుకురావాలంటే కూడా తీసుకొచ్చినాం సార్. అక్కడ తూర్పు పట్టాలంటే తూర్పు కూడా కూలి వాళ్ళని పెట్టుకొని చేసినాం. చేసి ట్రాక్టర్ కిరాయి పెట్టుకొని తీసుకొచ్చాం. ఆడ నుంచి ఇడికి 1000 రూపాయలకి ట్రాక్టర్ కిరాయి. అక్కడికి వెళ్ళి 500 పెట్టుకున్నాం, ఇక్కడ 1000 రూపాయలు పెట్టుకున్నాం. మాకేం మిగులుతుంది సార్? ఇక అక్కడ లేబర్ పెట్టుకొని ఇది చేసుకొని ఇది తేవడం వల్ల మాకేం మిగులుతుంది? అది కూడా వచ్చినా కూడా ఇప్పటికి కూడా కొనుగోలుతో లేరు. మా పరిస్థితులు ఎవరు చెప్పుకోవాలి? కొనుగోలు కేంద్రం వద్ద అధికారులు ఏం చెప్తున్నారు? ఎన్ని బస్తాలు పండించారు? మేము 6 ట్రాక్టర్లు అయింది. నాకు 6 ట్రాక్టర్ల ఓట్లకు గోపులపురంలో ఫస్ట్ ఎండబోసినాం ఒక దగ్గర పెట్టి. అక్కడ ఎండబోసి తూరు పట్టాలంటే తూరు పట్టినాం. అక్కడ సంచులే లేదు. 25 రోజులు అవుతుంది నాకు ఇప్పటికి. 25 రోజుల నుండి తిప్పల పడుతున్నాం మేము. తిప్పల పడుకుంటూ ఆడికి వెళ్ళి ఎత్తుకరమ్మని అంటే ఆడ తూరు పట్టుకొని మిల్లర్ పెట్టి తూరు పట్టుకొని తీసుకొని వచ్చి ఇక్కడ పోసి ట్రాక్టర్కి 1000 రూపాయలు కిరాయి పెట్టుకొని ఇక్కడ తెచ్చి పోసినాం. మొత్తం వరదొచ్చి కొట్టుకొచ్చి నేను వడ్లని మొత్తం బొడ్డేనే సగం బొడ్డే మొత్తం కోసుకపోయినాయి. మొత్తం ఏం లేకుండా ఈడికి వచ్చినాక కూడా నింపండి అంటే ఈడ లారీలో పెడతలేరు. నింపి ఏం చేస్తారు? వద్దని చెప్తున్నారు. లారీలు వచ్చినాక నింపుతామని చెప్తున్నారు. అట్లా అందుకొరకు మాకు చాలా ఇబ్బంది కలిగించారు. మాకు ఇంతకుముందు గోపులపూర్లోనే సెంటర్ పెట్టి ఇంతకుముందు ఆన్నే నింపుతుండ్రి. ఇప్పుడు అట్లా నింపకుండా ఈడికి తెప్పిస్తే కూడా తెచ్చినాం. అట్లా కూడా నష్టపడి అట్లా తెచ్చినా కూడా నింపిస్తలేరు. సంచులు వస్తలేవు, లారీలు అస్సలు పంపుతలేరు. మేము పెట్టుకుంటామంటే కూడా లేదు, గవర్నమెంట్కి వెళ్ళి వచ్చిన లారీలకే నింపాలని అంటున్నారు. అది మమ్మల్ని మొత్తంలో నాశనం చేసి మొత్తం నష్టం చేసిండ్రు. మొత్తం నష్టప్రయారం మొత్తం కట్టియాలి మాకు. మొత్తం ఇన్ని రోజులు అయింది, ఏం చెప్తున్నారు? అసలు సంచులు లేవు అంటుండ్రు. ఏ ట్రాక్టర్ రోడ్లు గోపులపూర్ మాది. అక్కడ ఒక 10 రోజులు అక్కడ ఆరబోసినాము. అక్కడికి వెళ్ళి వీడికి సెంటర్కి తేవాలంటే సెంటర్కి తెచ్చినాము. మా తిప్పలు పడుకొని జేసీబీ పెట్టి ట్రాక్టర్ పెట్టి పెద్ద నష్టం. 10 రోజులు వీడికి వచ్చిన తర్వాత ఒక ట్రాక్టర్ రోడ్లు పోయినాయి. అవి పెద్ద నష్టం. మరి దీనికి పక్క ఏం చేస్తారు ఏం కదా అర్థమైతే లేదు. ఈ నష్టపరిహారం కట్టియాలి. 5000 బస్తాలే మస్తు అవుతాయి. ఒక భూత్పూర్ సెంటర్లో 5000 బస్తాలే మస్తు అవుతావా? దాదాపు 20-30 గ్రామాలు ఉంటాయి. అందరు ఇడికి తెస్తే ఏడికెళ్ళి సరిపోతాయి. మేము తెచ్చి 15 దినాలు అయితే వడ్డీ వచ్చి తూరు పట్టి ఆడ పెట్టినాము. మొత్తం కొట్టుకొచ్చి వీడి వరకు వచ్చినాయి రాత్రి. ఏం చెప్పాలి? నిన్న లారీ పెడతామని నింపుతాను, మధ్యాహ్నం నింపుతాను, సాయంత్రం నింపుతా ఉన్నారు. సంచులు కూడా తెచ్చి ఆడ వాడేసినా నింపత్తలేరు. ఆడ నింపని కొంత ఆడవాళ్ళు ఖాళీగా ఉన్నారు అంటారు. ఎవరు అడిగేటోళ్ళు లేరు. ఈ భూత్పూర్ మండలంలో నింపేటోళ్ళు లేదు. ఇంతకుముందు క్యాలు లేకుండే ఏ మండలంలో లేదు అసలు. తూర్పు పట్టేది ఈడనే ఉంది ఒక్క భూత్పూర్ విలేజ్లో. ఏ మండలం తూర్పు పడతలేదు. రోడ్ల పాటు 7 వాడ నింపుతున్నారు లారీల పాటు. మేము అంతా తిరిగి చూసి వచ్చినాం. ఇదే మహిమనాలో మొన్న పోయినాం సాయంత్రము. తూర్పు లేదని నింపుతున్నాం, లారీలు లోడ్ చేస్తున్నాం. ఇంత తిప్పలు పెడుతుండే కోసి ఆడ పోసి 500 ఇవ్వాలి, వీడికి 1000 రూపాయలు ఇవ్వాలి, ఇక్కడ నింపనికి 20 రూపాయలు ఇవ్వాలి. ఏం మిగులుతాయి మాకు? తూర్పాటు 16 మ్యాచ్లు వస్తే నింపాలంటే 13 రావాలి, 12 రావాలి ఆటారు. ఏం వస్తుంది? తూకం ఏం వస్తాయి చెప్పండి? 3 ట్రాక్టర్లు తెస్తే 2 ట్రాక్టర్లు అయినాయి. ఇంకా ఒట్టికి ఏం వస్తాయి చెప్పండి? మాకు ఏం మిగులుతుంది? మేము మంది కౌలు పొలాలు చేస్తున్నాం. ఏం ఎట్లకెళ్ళి మిగిలితే చెప్పండి. ఇంకా
వందల బస్తాలు ఇన్నే ఉన్నాయి కదా, ఎందుకు ట్రాన్స్పోర్ట్ ఇవ్వట్లేదా? ట్రాన్స్పోర్ట్ ఇవ్వలేదు సార్. ఏవో సారు బయట బండ్లు పిలిచిందంటే మొన్న ఒక బండి నింపిండు, వానమడం అవుతుందంటే నింపితేనంటే రత్నం సార్ ఉండి పంపించిండు. వానానికి అంత ఇబ్బంది పడకూడదు రైతులు అని చెప్పి పంపించిండు. ఆ ఏవో సార్ ఉండి బండి నువ్వు ఎందుకు పంపించినావు, నీకు ఏ అధికారం ఉంది పంపించింది అని రిటర్న్ పంపించింది సార్ ఆ బండిని. ఇంకా రత్నమన్న ఉండి ట్రాన్స్పోర్ట్ లారీలు వస్తలేవు, ఏం వస్తలేవు, నేను ఎట్లా పంపిస్తూ చెప్పు లారీలను అంటే రత్నమన్న గ్రూప్లో పెడతా అంటే ఏవో గ్రూప్లో ఎందుకు పెడతావు, పైన ఏమన్నా అధికారులు గ్రూప్లో ఎందుకు పెడతావు, నువ్వు ఎందుకు పంపిస్తావు, నీకు ఏ అధికారం ఉంది పంపించే లారీలు అని చెప్పి ఇవి నింపి నిన్న పొద్దుగాల నింపినాం సార్. ఈ ఒడ్లు నిన్న పొద్దుగాల నింపితే మధ్యాహ్నం కల్లా లారీ వస్తుంది అని చెప్పిండ్రు. మధ్యాహ్నం కల్లా వర్షం వచ్చి మొత్తం నానిపోయింది. ఇప్పుడు మేమేం చేయాలి సార్? ఇప్పుడు దాంట్లోని వారం తినాలి సార్ తెచ్చా ఒడ్లు. నాకు 14 మ్యాచర్ వస్తే 14 మ్యాచర్ తక్కువ వచ్చిందని చెప్పి 13.5 రావాలని చెప్పి మళ్ళీ మొత్తం తెచ్చి ఒప్పించి ఎండ ఒప్పించింది మొత్తం. ఏవో సార్ ఇంకా మేము ఎట్లా చేయాలి చెప్పండి? మొత్తం కావులు మొత్తం మందితో కావులు వేసుకొని తీసుకున్నాము. ఆ నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇడికి తెచ్చి ట్రాన్స్పోర్ట్ మాకేం మిగులుతుంది సార్? ఇప్పుడు మొత్తం నింపినాక నానిపోయినాయి. ఇప్పుడు ఎవరు దాని బాధ్యులు ఎవరు? ఏం చెప్తురే, మొత్తం తడిసిపోయింది కదా, మరి ఇప్పుడు మళ్ళీ ఆ తడిసిన దాన్ని కొంటారట, మళ్ళీ మ్యాచ్ అయితే కన్నా ఏమో మా గవర్నమెంట్కే గుర్తుంది. వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. లారీలు వస్తే సంచులు రావు, సంచులు వస్తే లారీలు రావు. మళ్ళీ గవర్నమెంట్కి మరి ఆయనకి ఎట్లా తెలుస్తుంది ఏమో. పూర్తిగా రైతు అనేక కష్టాల కోర్చి సాగు చేసినటువంటి ధాన్యాన్ని అమ్ముకోవడం పెద్ద సమస్యగా మారింది. ఇక్కడ వరి కొనుగోలు కేంద్రం వద్దకు ధాన్యం తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ గన్నీ బ్యాగుల కొరత కావచ్చు, ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి లారీలు అరేంజ్ చేయకపోవడం వంటి సమస్యలను రైతులు ఎదుర్కొంటూ ఉన్నారు. అధికారులు పూర్తిగా పట్టించుకోవట్లేదు. రైతుల కష్టమంతా కూడా నీళ్లపాలైంది. అకాల వర్షానికి వందల బస్తాల్లో ఉన్నటువంటి ధాన్యం తడిసిపోవడం, కుప్పలుగా పోసినటువంటి ధాన్యం అంతా కూడా తడిసి ముద్దై వాన నీటికి కొట్టుకుపోయింది. మరోవైపు మాయిశ్చర్ వస్తేనే కొనుగోలు చేస్తామని చెప్పి అధికారులు అనేక రకాల కొర్రీలు పెట్టడంతో పూర్తిగా తరుగుపోవడంతో రైతు ఆర్థికంగా కుదేలవుతున్నాడు. పెట్టుబడులు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి నెలకొంది. అకాల వర్షంతో రైతులంతా కూడా తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు కొనుగోలు కేంద్రాల వద్ద మానిటరింగ్ లేకపోవడం వల్ల రైతు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. అకాల వర్షంతో వడ్లన్నీ కొట్టుకుపోవడంతో రైతు కన్నీటి పర్యంతం అవుతున్నాడు. వీడియో శంకర్తో నరేష్, టీ న్యూస్, మహబూబ్నగర్ జిల్లా.